ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు. అమరావతి దేవతల రాజధాని కాదని అమరావతి వేశ్యల రాజధాని అంటూ కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కృష్ణకుమారి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యల రాజధాని అని, అమరావతిలో వేశ్యలు ఎక్కువగా ఉన్నారు, అలాగే ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు అంటూ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు వ్యాఖ్యలు చేశారు. అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. మహిళలను లెక్కించపరిచేలాగా ఉన్నాయి, మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు అంటూ మహిళా సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో దాని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇక్కడ ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే వేశ్య వృత్తి ఇది ఇవాళ వేళపాలనలో వచ్చింది అని మాట్లాడడం కన్నా కూడా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అమరావతి దేవతల రాజధాని కాబట్టి పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం ఇక్కడ వేశ్యలు వచ్చారు కాబట్టి అలా పిలిస్తే బాగోదు, మీరు మానేయండి, దేవతల రాజధాని అనడం మానేయండి. అలాగే ఇక్కడ చాలా చాలా అక్రమాలు జరుగుతున్నాయి, చాలా దోపిడీలు దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగేటప్పుడు దేవతల ప్రదేశంలో ఇలాంటివి జరిగితే బాగోదు అని ముక్తాయింపు ఇచ్చారు వాళ్ళిద్దరూ కలిసి. అయితే నేనేమంటానంటే అసలు ఇదే మాట ఒక 2 సంవత్సరాల క్రితం ఒక మీడియా సంస్థ ఒక చర్చా వేదికలో అప్పటి వైసీపీ పాలన గురించి మాట్లాడుతున్నప్పుడు వైసీపీ పార్టీ నుంచి కూడా వాళ్ళ అధికార ప్రతినిధి వచ్చారు, తెలుగుదేశం నుంచి అధికార ప్రతినిధి వచ్చారు, యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్ గా నేను వచ్చాను. అయితే ఆ సందర్భంలో వాళ్ళు గొడవ చేస్తుంది ఏంటి అంటే, శ్రీమాన్ అప్పుడు ఆయన ఉన్నాడు కదా వైసీపీ పార్టీలో పెద్ద ఆయన ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ యొక్క రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడాడు. మాట్లాడితే నేనన్నాను, రోమ్ నగరం తగలబడిపోతుంటే పిడియలు వాయించుకున్నట్లుంది, అసలు ఈ రాష్ట్రంలోనేమో ఏ వృత్తిని మహిళలు ఎంచుకుంటున్నారు, ఎంపిక చేసుకోవటానికి ఏ వృత్తిని ఎంచుకుంటున్నారు వృత్తిగా స్వీకరించడానికి, ఈ పని చెయ్యాలి అంటే ఏ పనిని ఎంచుకుంటున్నారు అంటే వేశ్యా వృత్తిని ఎంచుకుంటున్నారు అని చెప్పి ప్రముఖ వార్తాపత్రిక యొక్క వార్తా కథనం వచ్చింది. అసలు మనం ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ యొక్క రెమ్యునరేషన్స్ గురించి కాదు, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇక్కడ ప్రజల ఉపాధి ఏమైంది, ఈ ఉపాధికి ప్రమాదం ఎందుకు వచ్చింది, ఉపాధి ఉంటే అది ఒక ఫస్ట్ చాయిస్ గా ఎందుకు తీసుకుంటారు, తీసుకోరు కదా అని చెప్పి నేను మాట్లాడితే ఆ రోజు ఆ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి తాడి చెట్టు అంత లేచి అసలు ఇంకా అమాంతం అవకాశం దొరికితే మమ్మల్ని అందరినీ నవిలి మింగేయాలన్నంత ఇదిగా అసలు ఆ రాష్ట్రానికి ఎంత అప్రతిష్ట, మీరు ఆ మహిళలని అగౌరవపరుస్తున్నారు, అసలు మీరు ఒక మహిళలు అయ్యుండి మహిళల గురించి మీరు ఇట్లా మాట్లాడతారా అని చెప్పి అసలు ఎంత యాగి చేసేస్తే మీరు కావాలని వైసీపీ మీద బురద జల్లడానికే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడాడు. మరి ఇవాళ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కూడా ఇప్పుడు విమర్శించేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. సరే అక్కడ వేసేలే ఉన్నారు అనుకుందాం, రాత్రికి రాత్రి వేసలు పుట్టుకురారుగా. మీ గత పాలన 5 సంవత్సరాల పాలన రాక్షస పాలనలో అమరావతి ఏరియాలో ఎక్కడ పనులు అక్కడ ఆపేసేసి ఏదో సినిమాలో చెప్పినట్టు నేను ఈ పిండి కలపను పో అన్నట్లు పిండి గిన్నె ఇసిరేసినట్లు అమరావతిలో పనులన్నీ ఆపేశారు కదా మీరు, ఎక్కడిదక్కడ స్టాండ్ స్టిల్ చేశారు. దీనివల్ల చాలా మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు, అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వ్యవసాయ కార్మికులు కావచ్చు,
ఎవరైనా సరే అంటే పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళకి అక్కడ పొలాలు ఆగిపోయినాయి కదా పనులు జరగటం రాజధాని వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేశారంటే ఈ రాజధాని పనుల్లో భాగం పంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అటు పొలాలు లేవు ఇటు రాజధాని ఆగిపోయింది. దానివల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఉంది అని చెప్పి ఉపాధి కల్పించలేని ప్రభుత్వం వల్లనే ఇది జరిగింది అని నేను మాట్లాడా ఆ రోజు. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడిన దానికి నేనేం చెప్తా అంటే ఇప్పుడు మన శరీరంలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఈ రోజు డిటెక్ట్ అయితే దీనికి మూలం ఈ రోజే ఉండదు, గత 4, 5, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడుతుంది క్యాన్సర్ బయటపడటానికి. ఈ రోజు బయటపడదు. మీ అధ్వాన్న పాలన వల్లే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే కూడా మీ పాలన వల్లే జరిగింది అంటాను నేను. ఈ రోజు జరగల, 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే కథనం వచ్చింది. ఈ కథనం వచ్చిన దాని ప్రకారంగా చూసుకుంటే ఉపాధి లేకపోవటం వల్ల, భర్తలు వలస వెళ్ళిపోవటం వల్ల, వ్యవసాయ పనులు లేకపోవటం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ వృత్తి ఎంచుకున్నారేమో. అంటే గతంలో అసలు మొన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు అమరావతిని ఉద్దేశించి అమరావతికి ఒక చరిత్ర ఉంది, అమరావతి దేవతల రాజధానిగా ఉండేది అంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో దానికి కౌంటర్ ఇచ్చేందుకే కృష్ణరాజు గారు ఇప్పుడు అమరావతి దేవతా రాజధాని కాదు, అమరావతి వేశ్యలకు రాజధాని అన్నట్టుగా ఆయన ప్రస్తావించారనుకోవచ్చా? అదే నేను అంటున్నా. ఇప్పుడు వాళ్ళకి అమరావతి పనులు ముమ్మరంగా మొదలైనవి. ఎక్కడికక్కడ కేంద్రం నుంచి కూడా ఎంతో కొంత అవి నిధులా అప్పా లేకపోతే ఇంకేంటి గ్రాంట్లా ఏంటి అనేది పక్కన పెట్టండి, డబ్బులు వస్తున్నాయి, పనులు మొదలవుతున్నాయి. మళ్ళీ పైగా ఇంకా కొంత భూమిని సేకరించాలనుకుంటున్నారు. అది తప్ప ఒప్ప ఇప్పుడు చర్చ కాదు అది, కానీ వాళ్ళు సేకరించాలనుకుంటున్నారు. అంతా బాగా జరుగుతున్న టైంలో మనం ఏదో ఒకటి వెయ్యాలి. ఇప్పుడు కడివేడి పాలల్లో చిటికెడు ఉప్పుగల్లు చాలు కదా విరిగిపోవటానికి. నేను అలా చూస్తున్నా. ఒకవేళ మీరు అనిందే కరెక్ట్ అనుకుందాం, 2 సంవత్సరాల క్రితం మరి నేను మాట్లాడినప్పుడు మీరెందుకు దాన్ని ఇంత ఎత్తున తాడి చెట్టులాగా లేచి ఉగ్ర నరసింహంలాగా పోట్లాడాల్సిన అవసరం ఏంటి? మరి ఈ రోజు ఇది కరెక్ట్ అయినప్పుడు ఆ రోజు కూడా కరెక్టే కదా. కానీ ఈ రోజు ఈ పరిస్థితి రావటానికి కారణం మట్టుకు ముమ్మాటికి నేనైతే ఏమంటానంటే ఒక రాత్రికి రాత్రి ఏదీ జరగదు. మీ గత 5 సంవత్సరాల పాలన పాపం ఫలితమే అసలు అమరావతి గనక కొనసాగించినట్లయితే గనక ఆ రోజు కూడా వేశ్యా వృత్తిని స్వీకరిస్తున్నారు అనే దానికి ఆస్కారం ఉండేది కాదు. ఇవాళ కూడా వేశ్యా వృత్తి ఉంది అక్కడ అని అంటే గనక అలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు, వచ్చిందే మీ వల్ల. కాబట్టి ఇలాంటిది ఏదైనా జరగడానికి మిమ్మల్ని మీరు బాధ్యులను చేసుకోండి తప్పితే మీ అనాలోచితమైన 3 రాజధానులు అనే 3 ముక్కలాట పెట్టింది మీరు కాబట్టే ఈ పరిస్థితి వచ్చిందని అంటాను నేను. ఓకే లత గారు, మీరు చెప్పండి, నిజంగా ఒక ప్రాంతానికి చెందినటువంటి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా అలాగే మహిళలను కూడా కించపరిచేలాగా కృష్ణరాజు గారి వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆయన మీద ఇప్పుడు కేసు నమోదు చేసే వరకు వెళ్ళారు. ఏంటి అసలు ఆయన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఈ రోజు కృష్ణరాజు మాట్లాడిన మాటల్లో మహిళలందరికీ అంటే ఒక పార్టీకి సంబంధం లేదు. అంటే ఆ మహిళ అంటే అమరావతి పరిసరాలను గురించి మాట్లాడినప్పుడు అక్కడ నివసించే ప్రతి మహిళ కూడా ఒక ఆదిశక్తిగానే పోరాడుతుంది. ఎందుకంటే అండి మహిళల్ని అట్లా కించపరిచే మాటలు మాట్లాడటం అనేది అసభ్యకరం. చాలా ఎవరు కూడా అది జీర్ణించుకోలేరు. అలాంటి మాటలు మాట్లాడినాన్ని మటుకు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న ప్రతి మహిళ గాని కేసు పెడితే అతని జీవితంలో ఇంకా బయటరాడు, ఆయన శేష జీవితం జైల్లోనే గడిచిపోతుంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద అక్కస వెళ్ళగక్కేందుకే కృష్ణరాజు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ రోజున కంపెనీలు రావటం కానివ్వండి, ఈ రోజున కన్స్ట్రక్షన్స్ జరగటం కానివ్వండి, రోడ్డు వైండప్స్ రోడ్లు నిర్మాణమే కానివ్వండి, ఇలా పలు రకాల ఔటర్ రింగ్ రోడ్స్ కట్టడం కానివ్వండి, అక్కడ రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవటం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నాం. అంటే అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తుంది. మొన్న మహానాడు చూసుకుంటే సూపర్ సక్సెస్ అయింది కడపలో, అదొకటి జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇప్పుడు సాక్షి మీడియా అనేది ఎవరికి సంబంధించింది? జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలి, ఆ పార్టీకి భజన చేయాలి. ఆ కొమ్మినేని అనే వ్యక్తి ఎవరు? ఆయన చిడతల రోడ్డు పెట్టుకొని తట్టుకుంటా ఉండే వ్యక్తి.
ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆయన ఒక జర్నలిస్ట్ ఎట్లా అవుతాడండి? జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి వాటికి చెప్పాలి అంటే ఆయన ఇంకా ఇప్పుడు పిర్రగిల్లి జోల పాడతారని అంటారు చూసారా, ఆ రకంగా ఆయన మాటలు కనపడుతున్నాయి అక్కడ. ఇంకొకటి కూడా అంటున్నాడు, ఈ కృష్ణరాజు మాట్లాడిన మాటల్లో ఇంకొక విషయం కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఆయన అంటే అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటని ఇంకొక రకం కూడా ఆయన తీసుకెళ్తాడు. అంటే క్రిస్టియన్స్ కి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంట, ముస్లిమ్స్ కి మనోభావాలు దెబ్బతింటాయంట. అరే ఎక్కడున్నావు? భారతదేశం ఎక్కడ? ఎక్కడున్నావు? అంటే ఒకళ్ళు ఆయన చెప్తున్నాడు, అది కూడా ఉంది దానిలో, మీరు వినండి. ఆయన అంటున్నాడు ఆ మాట. అంటే అరే ఒక అమరావతి అనేది అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి మనం వింటున్న మాట, దేవతల రాజధాని అనేది మన ప్రతి హిందువులకి కూడా తెలిసిన మాట అది. సో దాన్ని చెప్పారు. అంటే అంత అద్భుతంగా ఉంటది. ఎవరైనా ఒక నగరం గురించి పోల్చుకున్నప్పుడు, మన ఎప్పుడైనా ఒక దేవుళ్ళ గురించి అలా చెప్పుకున్నప్పుడు కూడా మనం అమరావతి అనేది అమరావతికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర అయితే ఉంది. ఎంతో మంది రాజులు పాలించినటువంటి ప్రాంతం అది. అంటే దేవతలు నడియాడినటువంటి ప్రాంతంగా దాన్ని చెప్తూ ఉంటారు. మనం ఒక దేవుడి గురించి ఇలా మాట్లాడుకున్నప్పుడు అమరావతి అంటే ఇంద్రుడు పరిపాలించినది, అది మహా అద్భుతమైన నగరం అనేది మనకు ఒక చిన్నప్పటి నుంచి ఒక హిందువులు అందరికీ కూడా ఒక కథలుగా విన్నది. సో అలాంటి నగరం హై టెక్నాలజీతో చంద్రబాబు గారు నిర్మిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కొత్తగా క్యాపిటల్ సిటీ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంతా కూడా దాన్ని క్యాప్ చేసుకుంటుంది. సో ఇది వాళ్ళ అక్కస్ ఇక్కడ ఈ రకంగా అంటే దీన్ని మతపరంగా కూడా తీసుకెళ్లాలనే ఆలోచన. అంటే ప్రభువు బిడ్డలు అన్నప్పుడు మతం ఎవరికి అప్పుడు అడ్డు రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, విజయమ్మ గారు కానివ్వండి, బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తూ ఆ రోజున ప్రభువు బిడ్డలను మాట్లాడటం కానివ్వండి, దేవుని బిడ్డలను మాట్లాడటం కానివ్వండి, అప్పుడు ఎవరు మతం గురించి మాట్లాడలేదే? ఓకే, కృష్ణకుమారి గారు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీసేలాగా, మహిళల్లో అగౌరవపరిచేలాగా, వేశ్య వృత్తిని కూడా అవమానించేలాగా మార్నింగ్ ఈరోజు సీనియర్ జర్నలిస్టులు ఇద్దరూ కూడా మాట్లాడినటువంటి మాటలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎంత సీనియర్ జర్నలిస్ట్ ఆయన అంటే వ్యతిరేకించాల్సింది పోయి మళ్ళీ మీకు ఇదేమన్నా ఇష్యూ అయిద్దేమో అంటూ ఆయన మాట్లాడడాన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. దీని మీద ఏమంటారు? ఇది అనుకోకుండా చర్చలోకి రావడం వేరండి, వాళ్ళు డిసైడ్ చేసుకుని మాట్లాడటం వేరు. అక్కడ సుందుల్లాగా వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుని వచ్చారు అక్కడ మాట్లాడటానికి. మీరు ఇది అడగండి, నేను ఇది చెప్తా, నేను ఇది చెప్తా, మీరు మరో ప్రశ్న అడగండి. 100% ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ అది. వాళ్ళిద్దరూ రిహార్సల్స్ చేసుకుని మరీ వచ్చారు అక్కడికి. అలా అనుకోకుండా వచ్చింది కాదు. ఇప్పుడు ఆ రోజు నేను ఇందాక ఒక చర్చలో అనుకోకుండా వచ్చింది. ఆ రోజు తెలీదు, నేను వస్తానని వాళ్ళకి తెలీదు, నేను ఈ అంశాన్ని ఎత్తుతానని తెలీదు. పైగా ఆ రోజు ఇంకో ఛాలెంజ్ కూడా జరిగింది. ఇది రుజువు చేస్తే నేను కావాలని అంటున్నాను అని చెప్పి అతను నా మీద అభియోగం చేస్తే నేను నిరూపిస్తాను అని చెప్పా. మేము పేపర్ మీద లేనిది ఏది మాట్లాడము అని చెప్పి జ్యోత్స్న గారు కూడా అన్నారు. అంటే ఇప్పుడే నిరూపిస్తాను అంటే మరి మేము నిరూపిస్తాము, మీరు ఇక నుంచి డిబేట్లకు రావడం మానేస్తారా అని కూడా అడిగాం అనమాట. అంటే అంత హోరాహోరీ జరిగింది ఆ రోజు. మరి ఇప్పుడు ఈ రోజు వీళ్ళు ఇంత ఇదిగా ప్లాన్డ్ గా వచ్చారు. ఆ రోజు అసలు అన్ప్లాన్డ్ దానికే అంత పెద్ద రచ్చ జరిగితే డిస్కషన్ మొత్తం, ఈ రోజు ప్లాన్డ్ గా కూర్చున్నారు వాళ్ళిద్దరూ. ఇద్దరు పైగా ఆ మీడియా ఛానల్ ఆ పార్టీకి సంబంధించింది, ఆ మనిషి పార్టీ మనిషి, ఆ కృష్ణరాజు గారికి వాళ్ళకి ఉన్న అవగాహన ప్రకారం నేను ఇది చెప్తాను, మీరు ఇలా మాట్లాడండి అని వాళ్ళు ముందే రిహార్సల్ చేసుకుని వచ్చారు అక్కడికి. రిహార్సల్ చేసుకుని వచ్చిన ప్రోగ్రామ్ లో ఉంది తప్పితే వేరేగా లేదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈ మాదిరిగా అభివృద్ధి చెందటం వాళ్ళకి ఇష్టం లేదు అనేది ఈ విషయంతో మనకు తేట తెల్లమైపోయింది. పోయినసారి కూడా ఇలాగే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దానిని ఏం చేశారు, శ్మశానం చేశారు.
శ్మశానం అని మాట్లాడారు కదా, ఎడారి అన్నారు కదా, ఏముంది అక్కడ అన్నారు కదా, గ్రాఫిక్స్ అన్నారు కదా. మరి ఇక వాళ్ళ మాటల్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి అంటే మనకన్నా బుద్ధి లేకుండా ఉండాలి, వాళ్ళకన్నా బుద్ధి లేకుండా ఉండాలి. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ లోనే వాళ్ళు 5 ఏళ్ళు సచివాలయం నిర్వహించారు, 5 ఏళ్ళు హైకోర్టు నిర్వహించారు, 5 ఏళ్ళు అసెంబ్లీ నిర్వహించారు. కానీ 90% 80% అయిన బిల్డింగులు మటుకు కంప్లీట్ చేయాల. అంటే వాళ్ళ బుద్ధి తెలిసిపోతుంది కదా అక్కడ, కుటిల బుద్ధి. ఆ కుటిల బుద్ధి ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కుటిల బుద్ధినే చూపించారు, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి కూర్చుని కూడా అదే కుటిల బుద్ధిని చూపిస్తున్నారు. ఇది వాళ్ళు స్పాన్సర్ చేసుకున్న వాళ్ళ ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్. అది ఇవాళ పొద్దున మాట్లాడింది. అంటే ఎక్కడ మాట్లాడితే ఒక మనిషి బాధపడతాడు, ఏ సున్నితమైన ప్రాంతాన్ని మనం ఎంచుకోవాలి, కొడితే అక్కడ కొట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి, వాళ్ళందరిలో ఒక రకమైన అసంతృప్తిని అలాగే అభద్రతా భావాన్ని కలగజేయాలి అనే ఉద్దేశం తప్పితే ఇప్పుడు అక్కడ గ్రామ సభలు జరుగుతున్నాయి ఆ చుట్టుపక్కల. ఏది పొలాలు మళ్ళీ ఇచ్చేదాని గురించి, ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి జరగనివ్వకూడదు. అలాగే ఇప్పుడు అమరావతికి నిజానికి 5 ఏళ్లలో అయిపోద్ది అంటే అయిపోద్ది అని నేనైతే కాలజ్ఞానం చెప్పడానికి కూర్చోలేదు. ఇక్కడ పని జరుగుతూ ఉండాలి, ఆగకూడదు. పోయినసారి మీరు ఆపారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. ఈసారి మీరు ఇలాగే చేశారు అంటే ఒక్కటి కూడా రాదు. మీరు ఆ 0 స్థానానికి పరిమితం అవ్వాలి. లేదు అనుకుంటే దిక్కుమొక్కు లేకుండా ఈ పార్టీని ఇంకే పార్టీలో ఉన్న విలీనం చేయాల్సినంత దుస్థితికి వెళ్ళదలుచుకుంటేనే మీరు ఈ దుస్సాహసానికి ఒడిగట్టండి. ఇప్పటికి జరిగిన దానికి, మాట్లాడిన దానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి మీరు క్షమాపణ చెప్పండి. ఇంకా పైగా ఏం చెప్పారు, ఎయిడ్స్ కూడా బాగా ప్రబలుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఒక సామాజికవేత్తగా చెప్పండి. అక్కడ ఒక NGO సంస్థ నాకు చెప్పింది, ఇప్పుడు అమరావతి చుట్టుపక్కల ఎయిడ్స్ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు, వేశ్య వృత్తిని చేపట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ NGO ఆర్గనైజేషన్ నాకు చెప్పింది అన్నట్లుగా కృష్ణరాజు గారు చెప్పారు. దాని మీద ఏమంటారు? అయితే నేనేమంటానంటే ఇప్పుడు మన భారతదేశం మొత్తం మీద అత్యధిక ప్రాచుర్యం పొందిన వేశ్యా వాటికలు ఉన్న ఊర్లు బాంబే, కలకత్తా, ఢిల్లీ. ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ జరుగుతుంది. మరి ఈయన చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడ ఇంకెంతమంది ఎయిడ్స్ పేషెంట్లు ఉండాలి? ఈ మధ్య కాలంలో మీరు వినుంటే గనక గత 5-6 సంవత్సరాల కాలంలో అసలు ఎయిడ్స్ పేషెంట్ చనిపోయినట్లుగా మీరు విన్నారా? అంతకుముందు ఎక్కువగా వినేవాళ్ళం ఎయిడ్స్ గురించి. అది ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు అని పెట్టి కేంద్ర ప్రభుత్వం చాలా కృషి చేసి చాలా NGOల ద్వారా ఎయిడ్స్ వ్యాధి నిరోధించటానికి, నిర్మూలించటానికి, అవగాహన కల్పించడానికి చాలా పథకాలు పెట్టింది. దానిలో భాగంగానే మీకు గుర్తుంటే గనక పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా ఆ యాడ్ చాలా ఫేమస్ అయింది. 1 నెల రోజుల పాటు మార్మోగిపోయింది. బహుశా ఇంక ఏ యాడ్ ఇంత ప్రాచుర్యం పొంది ఉండదు. షారూక్ ఖాన్ యాడ్ కావచ్చు, ఇంకొకటి ఏ యాడ్ ఇంత ప్రాచుర్యం పొందిన 1 నెల రోజుల తరువాత ఏం చెప్పారు, కండోమ్ వినియోగం గురించి అవగాహన తీసుకురావటానికి పులిరాజాకి ఎందుకు ఎయిడ్స్ రాదు, కండోమ్ వాడుతుంది కాబట్టి అని చెప్తే ఈ 1 నెల రోజుల పాటు మళ్ళీ అలాంటి డైలాగ్ ఎక్కడన్నా ఉంటే రాజమౌళి సినిమాలోనే విన్నాం. కట్టప్పని ఎవరు చెప్పారు? కట్టప్ప ఎందుకు అని అనేది మనం ఆ తర్వాత అంతే వినింది. అయితే అసలు ఇవాళ ఎయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళే లేరు. అంటే ఎయిడ్స్ లేదని నేను చెప్పట్లే, కానీ నిజంగా ఉంటే గనక సోనాగంజిలోనో, కలకత్తా సోనాగంజిలోనో, లేకపోతే బాంబే రెడ్ లైట్ ఏరియాల్లోనో ఎక్కువ ఉండాలి లెక్క అయితే.
మరి అక్కడ అక్కడే లేనప్పుడు ఇక్కడ ఎలా ఉంటది? ఎగ్జాక్ట్లీ. అంటే ఇది కావాలని మనస్ఫూర్తిగా వాళ్ళు ప్లాన్ చేసుకుని పద్ధతి ప్రకారం చాలా మంచిగా మర్యాదగా ఒక డిస్కషన్ స్టార్ట్ చేసి ఈ విధంగా చేయడం వెనకమాల వాళ్ళకున్న ఒకటే ఒక దుర్బుద్ధి ఏంటి అంటే అమరావతి డెవలప్ కాకూడదు, అలాగే అమరావతి డెవలప్మెంట్ దృష్ట్యా రాష్ట్రంలో ఉపాధి పెరగకూడదు. పైగా ఇంకోటి ఏం చెప్తున్నారు, అక్కడ అవినీతి ఉంది అని కూడా చెప్పారు. మనం ఇప్పుడు ఈ పాయింట్ నే మనం మాట్లాడుతున్నాం తప్పితే అవినీతి కూడా ఉంది. అసలు దేవతలు నడియాడిన ప్రాంతంలో అవినీతి గురించి మాట్లాడుకోవచ్చా? అవినీతి జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని అసలు దేవతల రాజధాని ఎట్లా అంటారు మీరు? కమిషన్లు జరుగుతున్న కమిషన్ల కోసం కోట్లాట్లు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ నిర్మాణ పనుల్లో భాగంగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అక్కడికి వచ్చాయి. అక్కడ అవినీతికి అవకతవకలకు పాల్పడుతున్నారు అని చెప్పారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే అమరావతి మొత్తంగా అవినీతిమయం అయిపోయింది, లాబింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి, కమిషన్లకి కక్కుర్తి పడుతున్నారు. అక్కడంతా కూడా పోయినసారి ఏమన్నారంటే ఇన్సైడ్ మార్కెటింగ్ అని, ఇన్సైడర్ ట్రేడింగ్ అని అన్నారు ఆ రోజు. ఇవాళేమో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా వాళ్ళ ఉద్దేశం మనకి తేటతెల్లమైంది. కానీ దయచేసి ఈసారి కూడా రాజధానికి మీరు మోకాళ్ళు అడ్డు పెడితే గనక రాజధానికి అయితే ఏమి జరగదని నేను నమ్ముతున్నాను. కానీ మీకు మట్టుకు వివరం వచ్చినా ఉపయోగం లేదు, అప్పటికే క్షవరం అయిపోతుంది, 0 సీట్లు వస్తాయి. ఓకే లత గారు మీరు చెప్పండి, అమరావతిని కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు. అసలు అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు మోకాళ్ళు అడ్డారు వైఎస్ఆర్సీపీ, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు కూడా. ఇప్పుడు అసలు అమరావతిలో మెగా సిటీ రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటిని అడ్డుకునేందుకు ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా రైతుల్నే బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి నిజంగా అమరావతి నిర్మాణానికి అమరావతికి మోకాళ్ళు అడ్డేందుకే ఇటువంటి వ్యాఖ్యలు కానీ ఇటువంటి బెదిరింపులు కానీ చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? అది గతంలోనే మనం చూసాం. ఎందుకంటే 3 రాజధానులు అన్నప్పుడే తెలిసిపోయింది కదా, ఏ రాజధాని కట్టడానికి ఇష్టం లేదు. వాళ్ళేనమ్మ మధ్యలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల్లో కూడా అమరావతి ఒక రాజధానిగా ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు చేయలేదు ఈ కామెంట్స్ వీళ్ళు? అంటే అప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది, తెలుగుదేశం వచ్చిన తర్వాతే వచ్చింది. ఓకే, అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని అమరావతిని టార్గెట్ గా చేసుకొని మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేశారంట. అంతే కదా. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే దెబ్బలు అన్నట్టు అభివృద్ధి అనేది ఇప్పుడు పుష్కలంగా కనపడుతుంది అక్కడ, ప్రతి వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేని రాష్ట్రంగా ఉండింది. ప్రతి వాళ్ళు పిల్లలు చదువుకున్న వాళ్ళంతా పక్క రాష్ట్రాల మీద ఆధారపడ్డారు. ఒకటి ఇంకోటి మీరు అన్నట్టు కమ్మ కమ్యూనిటీ మీద. అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కమ్మాన్ అన్నప్పుడు అందరూ కమ్మారిని కూడా కలిపి తిట్టడం అనేది ఎంతవరకు సబబు? ఇంకా ఒక ప్రాంతాన్ని ఒక సామాజిక వర్గానికి ఎలా ముడిపెడతారు? అసలు అదే ఇప్పుడు అదే పార్టీకి ఇప్పుడు అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు. అంటే వాళ్ళని ఒక 2-3 హైర్ చేసుకున్నాడు. ఏ వంశీ అవ్వచ్చు, గడ్డం గ్యాంగ్ ని ఆయనతో పాటు ఇంకో 4 అనుచరులను పెట్టుకొని మాట్లాడిచ్చాడు ఆ రోజున. సరే ఏమైంది అంటే వాళ్ళని ఓన్లీ మాట్లాడించుకోవడానికి ఒక మినిస్టర్లు ఇచ్చుకున్నాడు. అంటే వాళ్ళు అప్పుడు కాదు, కుక్కకి ఎట్లా బిస్కెట్ పడేసినట్టు పడేస్తే అవి వాగాయి ఆ రోజున. సరే దాని తర్వాత ఇప్పుడు ఈ రోజున ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకి, ఈ రోజున దాక్కొని తిరుగుతున్నాడు నాని అయినా కూడా. అంటే ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడించినంత మాత్రానే ప్రజలు అవన్నీ ఆలకించలేదు అనుకుంటారా? ప్రతిదీ గమనించారు కదా. ఈ రోజు ఓటమికి కారణం కూడా అవే అయ్యాయి కదా. సరే కమ్యూనిటీ మీద పడినంత మాత్రాన కమ్యూనిటీ తగ్గిపోయేది లేదు. ఆ కమ్యూనిటీ ఇప్పుడు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో వచ్చిందని చెప్పి ఆ కమ్యూనిటీకి ఏదో ఒరిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడైనా నిబద్ధతతో పనిచేయాలి తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఆలోచన, కమ్యూనిటీ కోసం కష్టపడాలనే ఆలోచన, కమ్యూనిటీకి ఏదో చేసేసేయాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు. ఆ సిద్ధాంతం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఒక్కటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఆ కమ్యూనిటీని ఏదైతే రెడ్డి కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని ఈ రోజున చూడండి ఆ కమ్యూనిటీకే నష్టం చేశాడు. వాళ్ళందరూ జైలు జీవితం పట్టించాడుగా, వాళ్ళందరూ దాక్కొని తిరుగుతున్నారు కదా.
వాళ్ళందరూ కొంతమంది జైలుకి బెయిల్కి కోర్టుకి తిరుగుతున్నారు కదా. సో ఇదంతా ఇప్పుడు ఆ కమ్యూనిటీని బాగుపరిచినట్ట, వాళ్ళని అవసరాలకు వాడుకొని ఈ రోజు ఆయన మట్టుకు చల్లంగా ఇంట్లో తాడేపల్లి ప్యాలెసా, బెంగళూరు ప్యాలెసా, లేకుంటే లండన్ వెళ్ళి కూర్చుందామా అని ఆయన ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఆ రోజున రెడ్డి కమ్యూనిటీని కూడా వాడుకున్నాడు. ఓకే, మీరు చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఆ అరెస్టుల భయంతోనే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేందుకు కూడా ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయించుండొచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా మన మీదకి వస్తుంది అని అన్నప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయటం. మీరు అది కూడా కాకుండా మహిళల్ని గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఫోకస్ అయిపోతుంది. అది కూడా కాకుండా మీరు ఒక్క విషయం చూడండి, మహిళలకి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ లో ఎప్పుడైనా విలువ ఉందా అని చూస్తే లేదు. ఎక్కడా కూడా మహిళలు మిస్సింగ్ కేసులే కావచ్చు, ఆ రోజున హత్యలు మానభంగాలే కావచ్చు, అది కాకుండా అమరావతి మహిళల్ని కొట్టడం కానివ్వండి, తన్నటం కానివ్వండి, వాళ్ళని రాత్రి అంతా కూడా అంటే వాళ్ళని జైలుకు అంటే మిడ్ నైట్ లో కూడా మీరు చూడండి తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్ళని తలుపు తట్టి అరెస్ట్ చేశారు. అంటే మహిళల్ని ఒక 5 తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు, 6 తర్వాత వెళ్ళి అరెస్ట్ చేయకూడదని కనీస జ్ఞానం కూడా లేకుండా అంటే మహిళల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టారు. అమరావతి రైతుల్ని అరెస్ట్ చేసి రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్స్ లో పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా? జుట్టు బట్టి ఈడ్చుకోవట్లేదా? కడుపుల మీద తన్నలేదా? అన్ని చేశావు. మహిళలను ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు, మానసికంగా శారీరకంగా. ఈ రోజున మళ్ళా ఇలాంటి మాటలతో మహిళల్ని శోభ పెడుతున్నారు. అంతే కదా, మానసికమైన క్షోభ ఇది. సో అలాంటి ఇప్పుడు అమరావతిలో ఉన్న మహిళలందరూ అలాంటి వాళ్ళే అని అంటే ఎలా ఉంటది? ఈవెన్ నేనంటున్న మహిళ అయిన ప్రతి మహిళ, వైసీపీ మహిళకు కూడా అది మనసు ఉంటే క్షోభ పడే మాటే. ఎందుకంటే అమరావతి రైతుల్లో అమరావతిలో ఉన్న వైసీపీ మహిళలు ఉండరా? ఉంటారు కదా. వాళ్ళు కూడా మానవత్వం ఉంటే ఈ రోజు వాళ్ళు కూడా అదే పని చేసి బతుకుతున్నారా? వాళ్ళకు కూడా ఎయిడ్స్లు వచ్చున్నాయా? ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ ఎంతో మంది ఉంటారు, టీడీపీకి సపోర్టర్స్ ఉంటారు, వైసీపీకి సపోర్టర్స్ ఉంటారు. మహిళలందరూ కలిపి మాట్లాడినప్పుడు, మహిళలను అందరినీ మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మహిళలే కదా. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటారుగా అమరావతిలో. కుటుంబ సభ్యులు లేరా? వాళ్ళకు కూడా వచ్చినదా ఎయిడ్స్? చూసుకోమనండి, చెక్ చేసుకోమనండి. ఎయిడ్స్ వచ్చిందేమో ముందు. ఎయిడ్స్ అనేది ఎట్లా వస్తుందండి? వెంటనే వచ్చేసే రోగం కాదు కదా, అది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ ఏడాది పాలనలోనే ఉపాధి కరువు అయిపోయింది వాళ్ళకి. ఈ ఏడాది పాలనలోనే వాళ్ళు ఏ వృత్తి చేపట్టాలో తెలియక వేశ్యా వృత్తినే చేపట్టారు. ఈ ఏడాది కాలంలోనే ఎయిడ్స్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు చెప్పదలుచుకున్నది అదే కదా. ఇప్పుడు సంవత్సరమే కదా జరిగి, కరెక్ట్ గా జూన్ 4వ తారీఖు అయింది. జూన్ 4కి సంవత్సరం. ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ 4, ప్రమాణ స్వీకారం చేసింది 12. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎట్లా ఉందంటే, అంటే ఆయన లిక్కర్ స్కామ్ బయట వస్తుంది, సో దాని గురించి ఎవరు మాట్లాడకూడదు, టాపిక్ డైవర్ట్ చేయాలి, రోజుకు ఒక ఇష్యూ కొత్త రకంగా తీసుకెళ్ళాలి. సో ఈ రోజున మహిళల గురించి మాట్లాడిచ్చాడు, ఇది ఒక 4 రోజులు నడుస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మాట్లాడదామా, ఇది వాళ్ళ తంతు. ఇంకా దీన్ని అంటే ప్రతిదీ కూడా ఏదైతే ఇదిగా నడుస్తుందో తెలుగుదేశం ఇది. సో పార్టీ పరంగా ముందంజలో ఉంది, సో ఈ పరిపాలన పరంగా ముందంజలో ఉంది. కూటమంతా కూడా సఖ్యంగా కలిసిమెలిసి పనిచేస్తుంది. సో ఇవన్నీ తట్టుకోలేక, జీర్ణించుకోలేక చేసే ప్రయత్నమే అమరావతి అనేది డెవలప్ కాకుండా వీలైనంత వరకు నేను అడ్డుపడతాను అనేది చేస్తున్నాడు. నువ్వు పడుకొని అమరావతి అంతా దొల్లినా కూడా వైసీపీ నాయకులు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా అమరావతి నారా చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేస్తారు. ఆయన చేతుల మీదగానే అమరావతి అనేది ఆయన చెప్పినట్టు ఏదైతే దేవతల రాజధాని అన్నారో అదేలాగా మీరు భూతల స్వర్గమైనా అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అట్లాంటిది ఆ రాజధాని. అంటే మన ఇండియాలో కన్నా అంటే ఇప్పుడు ఏదైనా కొత్తగా నిర్మించేటప్పుడు కొత్త టెక్నాలజీ అనేది వస్తుంది. సో అది చూసినప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు కొత్తగా నిర్మించుకుంటున్నాం అమరావతి అనేది, కొత్త టెక్నాలజీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది చాలా గొప్పగానే ఉంటది. ప్రజలందరూ కూడా చూసే ఆశ్చర్యంగా, ఇప్పుడు ఒక విజనరీ నాయకుడిని చూసి ఆయన కడుతున్నారు అని అన్నప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే అవ్వచ్చు, ఇండియన్సే కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఆయన చేయగలుగుతారనే ఒక నమ్మకం, ఒక భరోసా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా అది ఆయన ఫుల్ఫిల్ చేస్తారు. ఓకే, ఇప్పుడు కృష్ణరాజు గారు మహిళలను కించపరిచేలాగా, మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఆయన మీద కేసు కూడా నమోదు చేస్తున్నారు.
ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలి? అసలు వీళ్ళందరూ కేసులు పెట్టేదానికంటే ముందు అక్కడ ఒక మహిళా కమిషన్ ఉంది. వాళ్ళు సుమోటోగా తీసుకొని కూడా ఆయన మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయనకి నోటీసులు ఇవ్వాలి అర్జెంటుగా. ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం వెనకమాల ఒక జర్నలిస్ట్ గా, ఇప్పుడు ఒక సామాన్యమైన ఒక వ్యక్తి ఎవరన్నా మాట్లాడారు అనుకోండి, దానికంత ప్రాచుర్యం ఉండదు. ఒక జర్నలిస్టు ఒక మీడియా హౌస్ లో కూర్చొని మాట్లాడినప్పుడు దానికి చాలా విలువ ఉంటది. ఖచ్చితంగా లెక్కిస్తారు దాన్ని. కరెక్ట్ మాట కాదా అనేది తర్వాత సంగతి, ముందైతే మట్టుకు లెక్కిస్తారు. మరి ఇంత బాధ్యతారహితంగా మాట్లాడటం వెనకమాల ఇంత పెద్ద అభాండాలు వేయడం. ఇప్పుడు అక్కడ 2 జరిగాయి. చుట్టుపక్కల గ్రామాల్లో విచ్చలవిడిగా వేసే వృత్తి జరుగుతుంది అనేది ఒకటి. ఎయిడ్స్ కూడా వస్తుంది ఎక్కువగా అని చెప్పి నాకు స్వచ్ఛంద సంస్థలు చెప్పారు అని ఆయన ఆ విధంగా చెప్పటం వెనకమాల, అంటే ఇలా మామూలుగా ఎయిడ్స్ కంట్రోల్ కోసం స్వచ్ఛంద సంస్థలే పనిచేస్తాయి. అలాగే ఇప్పుడు ఈ వేశ్యా వాటికలకు సంబంధించి, వేశ్యా గృహాలకు సంబంధించి వాళ్ళ పునరావాసం గురించి కూడా వీళ్ళే పనిచేస్తారు, ఎన్జిఓలే పనిచేస్తారు. అందుకని వాళ్ళు ఏంటంటే మనం చెప్పే విషయము అంటే గోడ కడితే కూడా, అబద్ధం చెప్తే కూడా గోడలాగా గోడ కట్టినట్టు ఉండాలి అని అంటారు కదా. అందుకని కరెక్ట్గా అన్ని పొందిగ్గా మాట్లాడిన కారణం అదనమాట. అందుకని మీరింత ఇదేదో అనుకోకుండా వచ్చిన మాట అయితే కాదు. అందుకే నేను చెప్తున్నా, పదే పదే నేను ఆ మాట అనేది. ఎందుకంటే ఇది ఒక డిస్కషన్ లో భాగంగా అనుకోకుండా వచ్చిన మాట కాదు. ఇది ప్లాన్డ్ గానే కూర్చున్నారు వాళ్ళు ప్లాన్డ్ గానే ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళకి కోపం ఉండొచ్చు, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ కాబట్టి. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, మాకు ఈ రోజుకి 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కదా. మీ 40% మందికి మీకు ఓట్లు వేసిన వాళ్ళకి కూడా నష్టం జరుగుతుంది. ఇప్పుడు నిజంగా అమరావతి రాలేదనుకోండి, ఈసారి కూడా అనుకుందాము, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదనుకోండి, ఉపాధి పెరగలేదనుకోండి, ఎవరు నష్టపోతారు? ప్రజలు కదా నష్టపోయేది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏముందండి? ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు కొంతమంది అక్కడ దాక్కున్నారు, కొంతమంది ఇక్కడ దాక్కున్నారు. మొన్న ఆయన ఎవరినో ఎక్కడో ఎన్నో నెలల నుంచి దాక్కుంటే మొన్న పట్టుకున్నారు కదా, కాకాని గోవర్ధన్ రెడ్డినో ఎవరినో. అలాగే ఇప్పుడు ఆ పిన్నెల్లి సోదరులు ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు, అడ్రస్ లేకుండా అయిపోయారు. ఇట్లా మనం ఈ నాయకులు జైలుకి వెళ్తారా, లేకపోతే సుఖంగా వచ్చి హైదరాబాద్ లో బతుకుతారా, లేదు అనుకుంటే లండన్ వెళ్ళిపోతారా, అది వేరే విషయం. కానీ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? వెళ్తే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు వలస వెళ్ళాలి, వలసే వెళ్తారు. మొన్న 5 సంవత్సరాలు 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి హెచ్పిసిఎల్ వాడు చెప్పాడు. ఇది కూడా అబద్ధమేనా? ఏ కాలంలో? జగన్ పరిపాలనా కాలంలో 10 లక్షలు అంటే 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు వెళ్ళిపోయినాయి అంటే అర్థం ఏంటో తెలుసా? 10 లక్షల కుటుంబాలు వెళ్ళి, ప్రజలు 40 లక్షల మంది. కనీసం ఒక ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు లేరు, పిల్లలే లేరు అనుకుందాము. 10 లక్షల కుటుంబాలు వెళ్ళిపోవడం అంటే చిన్న విషయమా? అంటే అక్కడ ఏమన్నా ఒక సునామీ లాంటిది వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? సరే, జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయిందేదో అయిపోయింది. ప్రజలు మాకు బుద్ధి వచ్చిందిరా రాముడా దేవుడా అనుకుంటా తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. ఏం చేస్తారు చూద్దాము. నేను ఇది చేసేస్తారు, ఆయన ఇంద్రుడు చంద్రుడు ఇంకేముంది మొత్తం అసలు అల్లావుద్దీన్ అద్భుతదీపం ఉందని నేను అనట్లా, వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటారేమో. ఒక సోషల్ యాక్టివిస్ట్ గా నా పరిధిలో నేనేం చెప్తాను అంటే, ఎవరికైనా టైం ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దురదృష్టం ఏంటి అంటే, ఈయన ముసలాయన అయిపోయాడు, ఈయన స్పీడ్ గా చేయట్లేదు, అందుకే చాలా లేట్ అయిపోయింది. ఈయనైతే నవయువకుడు, పైగా స్కాములన్నీ చేసి డబ్బులు సంపాదించుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి మనకు కూడా బాగా చేసేసి పెట్టేస్తాడు అనుకుని జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. గెలిపిస్తే ఏమైంది? మొత్తం పోయింది. సరిపోతే మళ్ళీ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తారు చూద్దాం, టైం ఇవ్వాలి కదా ఎవరికైనా. ఒక 12 నెలలు టైం ఇచ్చి
ఈ 12 నెలల్లో చెయ్యింది 4 ఏళ్లలో చేస్తాడా అనే మాట మాట్లాడటం శుద్ధ అవివేకం. ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయాక 4 ఏళ్లలో ఏమీ జరగలేదు, సంవత్సరంలో చేస్తాడా అంటే అది వెనుసొంపుగా ఉంటది, కనీసం వాదనకు నిలబడుతుంది. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మీరు ప్రజల నోట్లో మట్టిగడ్డ కొట్టాలి అనుకుంటే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయండి. నాకు కావాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ నాయకులు అసలే కాదు, అందరూ దొంగలే నా దృష్టిలో అయితే. సరే వీళ్ళు ఏదో చేస్తామని వచ్చారు, సరే చేస్తున్నారు, చూద్దాం. ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు కదా, మీరే ఆగలేకపోతున్నారే? అప్పుడే 5వ సంవత్సరం వచ్చేసింది అనుకుంటున్నారా? మీ అందరూ ఏమన్నా అనుకుంటున్నారేమో కానీ రాజకీయాల్లో ఉండాలి, నేను ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షంగా నేను ఉండాలి అని మీ జగన్మోహన్ రెడ్డికి లేదు. మీకు ఏమైనా ఇంగితం ఏడిస్తే ఆయన అసెంబ్లీకి పంపండి. ఇప్పుడు నిన్న కేకే సర్వే వచ్చింది, దాంట్లో కూడా ఏంటి, ఆయనకి ఓటు వేసిన వాళ్ళు ఓటు వేయని వాళ్ళు కూడా అసెంబ్లీకి రావాలని కోరుకున్నారు. మీరు సర్వే ఇంటే గనక మీకు అర్థమవుతుంది అసలు ఆయన ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నాడు. అంటే బెంగళూరు వెళ్తున్నాడు, ఏముంది బెంగళూరు ప్యాలెస్ లో డబ్బులు ఎక్కేసుకుంటున్నాడా? అక్కడేగా ఉన్నాయి, దాచింది దోచింది అన్ని అక్కడ దాపెట్టుకున్నాడా? అందుకే అక్కడికి వెళ్తున్నాడా? అసెంబ్లీకి కూడా వచ్చేంత తీరిక లేదా ఆయనకి. మీరు ఏమన్నా ఉంటే ఆయన అసెంబ్లీకి రప్పించండి. కనీసం మీకేసిన 40% ఓటింగ్ శాతంలో, అంటే మీకోసం ఓటు వేసారు కదా, వాళ్ళకైనా మంచి చేయాలి కదా. వాళ్ళకి మంచి చేయాలనుకుంటే మిగతా వాళ్ళకి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీరు వచ్చి నిలదీయండి ముఖ్యమంత్రిని. ఏంటి మా నియోజకవర్గాల్లో పనులు ఏంటి, మంచి ఏంటి, చెడేంటి, నిద్రపోనివ్వకండి, ఆయన గుండెల్లో నిద్రపోండి. అంతేగాని విశ్రాంతి తీసుకుంటానంటే ఎట్లా? ఓకే లత గారు మీరు చెప్పండి. కృష్ణరాజు గారితో పాటుగా కొమ్మినేని గారి మీద కూడా మేము కేసు వేస్తామంటూ కొంతమంది చెప్తున్నారు. ఆయన మీద నిజంగా సుమోటోగా తీసుకొని దీన్ని ఇంటర్వ్యూని ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలి అంటూ కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు కృష్ణకుమారి గారు చెప్పినట్టు ఇది మనం ఈ టాపిక్ ఇది మాట్లాడదాం, నేను ఇది మాట్లాడతాను, నువ్వు ఇది మాట్లాడు, ప్రిపేర్ అయ్యి ఇద్దరు ముందే, అంటే ఎవరైనా యాక్ట్ చేయబోయే ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఇద్దరు స్క్రిప్ట్ రెడీ చేసుకొని సో కూర్చున్నారు. సో సాక్షి ఛానల్ ఎలాగో ఉంది కదా, సొంత ఛానల్, సో ఏది మాట్లాడినా వేసుకోవటానికి మాట్లాడటానికే పెట్టుకున్న ఛానల్ కదా అది. ముందు అట్లాంటి ఛానల్స్ బ్యాన్ చేయాలి. ఇది ఒకళ్ళ గురించి పెట్టి మాట్లాడటం కూడా కాదు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఎంతమంది మహిళలు, కొన్ని వేల మంది, 1,00,000 మంది పైన కూడా ఉండొచ్చు, మేబీ లక్షల్లో ఉండొచ్చు మహిళలు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు ఉండొచ్చు. వాళ్ళందరూ మనోభావాలు కదా. సో ఇలాంటి ఛానల్స్ మూలాన ఎవరికి లాభం? నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటది కదా. ఒకటి ప్రజల్లో ఇప్పుడు ఒకటి ఆడ పిల్లల్ని తీసుకోవాలన్నా, పెళ్లిళ్ళు జరగాలన్నా ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటదా ఉండదంటారు అక్కడ? వాళ్ళ ఫ్యామిలీలు ఏంటి? ఇప్పుడు ఒక సంబంధం కలుపుకోవాలనుకొని వెళ్తారనుకోండి, సే అక్కడ ఉండే వాళ్ళని ఓ టీవీలోనే డిబేట్లలోనే చర్చల్లో నడిచింది, ఆ కుటుంబాలు ఎలాంటివో అని ఆలోచిస్తారా? ఆలోచించరా? సో ఇవన్నీ ఫ్యామిలీకి కూడా పడుతుందా లేదా? ఆ ఫ్యామిలీలో ఆడపిల్లలు ఎక్కడెక్కడో వెళ్ళి బతుకుతూ ఉంటారు. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉండదా? సో వీళ్ళు ఇంకా ప్రజలకు మంచి చేయాల్సిన ఒక అపోజిషన్, నన్ను అపోజిషన్ గా గుర్తించండి అని చెప్పే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో ఇలాగా మహిళల గురించి మాట్లాడతాడా? దీనికి సమాధానం చెప్పాల్సింది భారతిరెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా? ఆ ఛానల్ ని నడుపుతున్న భారతిరెడ్డి గారు ఖచ్చితంగా బేషరత్తుగా బయట వచ్చి క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఆ ఛానల్ మూసేసేయాలి. మహిళలందరూ కూడా దాని ఛానల్ ని బైకాట్ చేయాలి. అలాంటి ఛానల్స్ ఉంచటం కూడా కరెక్ట్ కాదు. మహిళల్ని ఇంత ఘోరంగా, ఇప్పుడు ఒకప్పుడు భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నారు అని అంటే వీళ్ళు మాట్లాడారు గతంలో అందరినీ. చేబ్రోలు కిరణ్ మాట్లాడాడనంటే ఎంత హుందాతనంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్లాడినా తప్పు అని చెప్పి అతని పార్టీ నుంచి బహిష్కరించి అరెస్ట్ చేసి ఇన్ని చేశారా లేదా? మీరేం చేస్తున్నారు ఈ రోజున? మీ సొంత ఛానల్లో లక్షల మంది మహిళల మనోభావాలని దెబ్బ కొడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడతాయి? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ కుటుంబాలు లేవా? నీదేనా కుటుంబం? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి అన్నప్పుడు మటుకు అందరూ బాధపడిపోయి ఓ కొట్టేసుకున్నారే. ఇన్ని లక్షల మంది కుటుంబాల్లో ఎంత మనోవేదన ఉంటది. అంటే భయభ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటది కదా. అసలు అది కూడా కాదండి, ఆ ప్రాంతంలో మగవాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించండి. ఖచ్చితంగా పిల్లలే కావచ్చు,
అక్కడ ఏదో మహిళల్నే అన్నారు అనేది కాదండి, ఆత్మగౌరవం మహిళలకే కాదు పురుషులకు కూడా ఉండాలని నేను కోరుకుంటా. మరి అక్కడున్న పురుషులందరినీ కూడా మీరు ఎయిడ్స్ రోగులు అన్నట్టేగా వేసే వాటికి అలవాటు పడిపోయారు వీళ్ళు అని మాట్లాడినట్టే కదా. ఇప్పుడు ఒక ఆమె వేశ్యా వృత్తి చేస్తుంది అంటే విటులు లేకుండా చేయదు కదండి, మరి వాళ్ళని కూడా అన్నట్లే కదా. చుట్టుపక్కల గ్రామాల్లో మగవాళ్ళు ఇప్పుడు ఆడపిల్లని చేసుకోవడం ఎంత ఆలోచిస్తారో అక్కడున్న మగపిల్లలకి పిల్లల్ని ఇవ్వటానికి కూడా అంతే ఆలోచిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక ప్రాంతాన్ని అన్నట్లు, అక్కడ నివసిస్తున్నటువంటి మగవారిని అన్నట్లు, ఆడవాళ్ళు అన్నట్లు అందరినీ కించపరిచేలాగా మాట్లాడి ఆయన ఏం సాధించినట్లు. వాళ్ళ బాధ అంతా ఏంటో చెప్పమంటారా? వాళ్ళ అక్కసంతా ఈ అమరావతి ప్రాంతం వాళ్ళు భూములు ఇచ్చారు కదా, అసలు ఈ భూములే ఇవ్వకపోతే ఈ అమరావతి ఉండేది కాదు అనేది వాళ్ళ బాధ. ఈ ఉద్యమం చేయకుండా ఉంటే కూడా ఎప్పుడో వైజాగ్ మారిపోయేది కదా, అది కూడా ఉంటది. వీళ్ళు మహిళలే కదండి చేసింది, ఒక అద్భుతమైన పోరాటం చేశారు. మన భారతదేశంలో ఒక 4-5 ఉద్యమాలను గనక మనం ప్రముఖంగా తీసుకుంటే ఆ 4-5 ఉద్యమాల్లో అమరావతి మహిళా రైతుల ఉద్యమం కూడా అంతే ప్రాధాన్యత. అన్ని రోజుల పాటు నిరాహార దీక్షలు చేయటాలు, అన్ని రోజుల పాటు కంటిన్యూస్ గా శిబిరాల్లో కూర్చోవటాలు, అలాగే న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చింది అని చెప్పి ఆ తీర్పును తీసుకుని దేవస్థానం దాకా కాలినడకన బయలుదేరిన ఉద్యమం కావచ్చు. ఏ రకంగా చూసినా ఈ అమరావతి ప్రజలు మన మాట వినలేదే అనే ఒక అక్కస్ కూడా వాళ్ళకుంది. వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు పన్నిన దుష్ట పన్నాగం తప్పితే వేరే ఏమీ కాదు. ఏది ఏమైనా సరే వాళ్ళ ఉద్దేశాలు ఏమైనా కానివ్వండి, కానీ ఇలా మాట్లాడినందుకు వాళ్ళని శిక్షించాలని మటుకు నేను కోరుకుంటాను. ఓకే, ఇప్పటికే పెద్ద ఎత్తున మహిళా సంఘాలు అయితే బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే కృష్ణరాజు గారు అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కృష్ణరాజు గారు అయినా సరే తాను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని గ్రహించి బేషరతుగా అమరావతి ప్రాంత ప్రజలకి, అమరావతికి క్షమాపణ చెప్తే వదిలేటట్లున్నారు ఇప్పుడు. అసలు కొమ్మినేని కూడా ఎంత కాలజ్ఞానం అయిపోయారంటే, ఏమండి ఇంత పెద్ద విషయం చెప్పారు మీరు మొదటిసారి వింటున్నట్లుగా. అసలు మీ పైన చాలా వాళ్ళ సోషల్ మీడియా మామూలుది కాదు, మీ మీద దుమ్మెత్తి పోస్తుంది, అది చేస్తుంది ఇది చేస్తుంది అని చెప్పి ఖండించాల్సిన ఒక జర్నలిస్ట్ అయ్యుండి ఆయన మీకేదైనా అయిద్దేమో అని మాట్లాడుతున్నారు తప్ప ఖండించడం లేదు. అందుకే సుందోపు సుందులని ముందే అనింది అందుకు నేను. ఓకే మేడం, థ్యాంక్ యూ.